మేము ఏదైనా పోలింగ్ బూతులు కాడికి పోదా గొడవ చేస్తా అంటే ఇంకోటి అయితే మీకు ప్రాబ్లంలే. నేను ఇంట్లో కూర్చుంటాయా అని చెప్తాను. మీరు కాదండి గేట్ వేసుకోండి, బయట అడుండండి, బయటికి పోకుండా ఇవన్నీ రానియాకండి, బయటికి పంపించకండి. ఏదో సపోర్ట్ చేసేది చెప్పు. సపోర్ట్ చేసేది ఏం లేదు కదా. సార్ నేను ఇన్నే కూర్చుంటా, మీకు ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడతా, ఎలాంటి అల్లర్లు జరగవు, ఇంకోటి అని. ఏం టైం ఏంది నాకు అర్థం కదా. ఆఫీస్ టైం ఉందా మన ఇద్దరికి ఏమన్నా? మళ్ళీ జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంటుంది. ఏముంది, పోలింగ్ జరుపుతున్నారు, మీరు జరుపుతారు కదా ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇష్యూ ఈయనే ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పు. ఎవరు రారు, ఎందుకో సార్ ఎలక్షన్ చేసుకోకుండా వీటికి వచ్చి జనాలు ఈడ ఎందుకు కూర్చుంటారు ఖాళీగా. మీకు వచ్చిన మా నుంచి మీకు శాంతి భద్రతల సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు. మీరు గేట్ వేసుకోండి. ఇప్పుడు గొడవలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎంపీనో వాళ్ళని ఎవరైనా చేయండి. మా సైడ్ నుంచి ఏముంటుంది, వాళ్ళని చేసి మమ్మల్ని రూల్ అదే. మీకు మా సైడ్ నుంచి మీకు వచ్చిన సమస్య లేదు. మీరు గేట్ వేసుకోండి బయట, నేను లోపలనే ఉంటా. బయట వాళ్ళని బయటకు పంపించాలంటే లోపల బయటకు ఎవరు రారు. అందరినీ రావద్దని చెప్తా, అందరినీ రావద్దని చెప్తా. ఇబ్బంది ఇప్పుడు మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే మీరు చేయాల్సిందేలే. మేము ఏం చేయమంటాను, చేయమనేటప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వచ్చిపోతుంటారు, వచ్చేముంది. మేమైనా బూతుల కాడికి క్యాప్చరింగో లేకుంటే బండ్లు వేసుకొని పోయి దాడులో పోతుంటే తప్పులే, ఏముంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రశాంతం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. వందలాది మంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతున్నప్పటికీ కేవలం ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జరుగుతోంది. ఎవరినో అవతల అరెస్ట్ చేసినారని చెప్పి ఎవరైతే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళు అరెస్ట్ చేసింటారు. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి